ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ముందు చెప్పినట్టుగానే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు. 10 గంటలకి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి లడ్డు కౌంటర్‌కి అక్కడ లడ్లు తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ మా లాకర్ రూమ్‌లోకైతే వెళ్ళిపోయినాం. సో, వెళ్ళిపోయి అక్కడ కొద్దిగా కూర్చున్నాం. రెస్ట్ తీసుకున్నాం. ఇక నేను మా అన్నకి, "అన్న చాలా ఆకలైతుందన్న ఏం తిందాం" అంటే మా అన్న, "అరే! మన వెంగమాంబ ఉంది కదా అన్నదాన కేంద్రం అక్కడికి పోదాంరా" అనేసరికిగా వెంటనే ఇక్కడికొచ్చేసాం. ఇదొచ్చేసి వెంగమాంబ అన్నదాన కేంద్రం. ఓకే. ఇది టోటల్‌గా 3 ఫ్లోర్స్ ఉంటది. ఇక లోపల ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఏంది అని నాకు మాత్రం అడగకండి. ఓకే. నేను బేసికల్లీ చాలా పుణ్యక్షేత్రాలు తిరుగుతా. ఓకే. సో, అందులో విచ్ ఈస్ యువర్ బెస్ట్ పుణ్యక్షేత్రం ఏది అని ఎవరన్నా నాకు అడిగితే మాత్రం నేను తిరుపతనే అంటా. ఓకే. సో, ఎందుకంటే ఇక్కడ చాలా సిస్టమాటిక్‌గా ఉంటది. అండ్ ఇది నాకు చాలా ఇష్టం. ఇక్కడొస్తే నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ ఈ అన్నదాన కేంద్రం గురించి చెప్పాలంటే, ఇక్కడ మినిమమ్ వచ్చేసి అంటే ఒక రూమ్‌లో ఒకటే రూమ్‌లో మినిమమ్ నాకు తెలిసి ఒక 300-400 మెంబర్స్ ఇంకా దానికంటే ఎక్కువనే కావచ్చు. అంతమంది ఒకేసారి చూస్తారు. సో, వాళ్ళని ఇంత సిస్టమాటిక్‌గా చేయాలంటే మాత్రం అది ఇక్కడ మేనేజ్మెంట్‌కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. 6 టైమ్స్ నేను 6 సార్లొచ్చా దీంతో కలిపి. వచ్చిన ప్రతిసారి నేను అస్సలు తినకుండా వెళ్ళను. అరిటాకులో వేడి వేడి అన్నం, ఆ పాయసం, ఆ పప్పు, ఆ రసం. సో, ఇవన్నీ పెడుతూ ఉంటే మాత్రం అది తింటూ ఉంటే మాత్రం అసలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి ఇటువంటి ప్రసాదం తినడం. సో, అన్నిటికంటే ఈసారి కొత్తగా ఏంటంటే వడ. ఆ యొక్క వడ ఏయడం కూడా స్టార్ట్ చేశారన్నట్టు. సో, ఆ వడతోటి తింటే మాత్రం ఇంకా చాలా బాగా అనిపించింది నాకు. ఇది వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయాలో మీకు తెలుసు కదా! సబ్స్క్రైబ్ టు మై ఛానల్.